నెక్స్ట్ కమ్ టు 13th క్వశ్చన్. 13th క్వశ్చన్ ఏంటిది? వాట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ మ్యాప్స్ యూజువల్లీ అరేంజ్డ్ బై థీమ్స్ కాల్డ్? సో అనేక రకాల మ్యాప్లని ఒకే దగ్గర, ఒకే పుస్తకం లోపల లేదా ఒకే దగ్గర చేర్చబడిన ఆ పుస్తకాన్ని ఏమంటారు అంటే అట్లాస్ అంటారు. ఏమంటారు? అట్లాస్ లోపల అనేక రకాల మ్యాప్లు ఉండడం జరుగుతుంది. ఆ మ్యాపుల లోపల వర్షపాతానికి సంబంధించింది, జనాభాకు సంబంధించింది, ఇంకా సాయిల్కి సంబంధించింది, ఇట్లా రకరకాల మ్యాప్లన్నీ ఒక దగ్గర కలెక్టివ్గా కనుక ఉంటే వాటిని ఏమనడం జరుగుతుంది? అన్ని కలెక్టివ్గా ఒకే బుక్లో కనుక ఉంటే దట్ బుక్ ఈజ్ కాల్డ్ యాజ్ అట్లాస్. ఆ బుక్ని ఏమంటారు? అట్లాస్ అంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వాట్ డు వి కాల్? నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. కమ్ టు 14th క్వశ్చన్. What do we call so maps that focus on specific aspects such as rainfall or soil types? సో స్పెసిఫిక్గా మన దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, లేదా ఒక జిల్లాలో కానీ, ఒక ప్రాంతంలో కానీ రెయిన్ఫాల్ ఏ విధంగా ఉంది, ఆ ప్రాంతం లోపల సాయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, సాయిల్ యొక్క టైప్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకే ఒక అంశం, అయితే రెయిన్ఫాల్ కానీ లేదా సాయిల్ గురించి కానీ ఇట్లా ఒక్క అంశం గురించి వివిధ ప్రాంతాలలో ఏ విధంగా ఉందని తెలుసుకుంటే అట్లాంటి మ్యాప్స్ని ఏమంటారు? థీమాటిక్ మ్యాప్స్ అంటారు. ఏమంటారు? థీమాటిక్ మ్యాప్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీ హ్యావ్ వాట్ 2 థీమాటిక్ మ్యాప్స్. ఒక థీమాటిక్ మ్యాప్ ఒకటి దేనికి సంబంధించింది అని అంటే సాయిల్ యొక్క రకానికి, భూమి యొక్క రకాలు చూడండి. ఈ విధంగా ఉన్న ఈ కలర్ తోటి ఉన్నదంతా రెడ్ సాయిల్, ఈ కలర్ తోటి ఉన్నంత బ్లాక్ సాయిల్ అనేది ఆ విధంగా గుర్తించడం జరిగింది. ఈ రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ అనేది గుర్తించడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి వర్షపాతం, యాన్యువల్ రెయిన్ఫాల్, వర్షపాతాన్ని కనుక తీసుకున్నట్టయితే ఈ ప్రాంతం లోపల ఈ కలర్ తోటి హయ్యెస్ట్ రెయిన్ఫాల్, ఇది నార్మల్ రెయిన్ఫాల్. ఈ విధంగా ఒకటే అంశం రెయిన్ఫాల్ తీసుకుంటే ఏ డిస్టిక్లో ఏ విధంగా ఉంది, మన తెలంగాణకు సంబంధించింది ఇది, ఏ డిస్టిక్లో ఏ విధంగా ఉందనేది ఈ విధంగా ఒకటే థీమ్ ప్రకారము, ఒకటే అంశం ప్రకారం కనుక రూపొందించబడితే ఇట్లాంటి మ్యాప్స్ని ఏమంటారు? థీమాటిక్ మ్యాప్స్ అంటారు. ఏమంటారు? థీమాటిక్ మ్యాప్స్. నెక్స్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ షోయింగ్ ద కర్వ్డ్ ఎర్త్ ఆన్ ఏ ఫ్లాట్ పేపర్? కర్వ్డ్ ఎర్త్, భూమి గుండ్రంగా ఉంది కదా, ఈ గుండ్రంగా ఉన్న భూమిని ఫ్లాట్ పేపర్ మీద గీసేటప్పుడు, మనకు గీసేటప్పుడు ఏ టర్మ్ని, ఈ యొక్క కర్వ్ని చూపెట్టడం కోసం ఏ టర్మ్ని మనం యూజ్ చేస్తామంటే ప్రొజెక్షన్ అనే టర్మ్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రొజెక్షన్ కనుక మనం తీసుకున్నట్టయితే ప్రొజెక్షన్ అంటే ఏంటి అసలు అని అంటే మనం మ్యాప్స్ని రూపొందించేటప్పుడు ఈ కర్వ్డ్ పాత్ని చూపెట్టడం కోసము, కర్వ్డ్ ఏ విధంగా ఉందని చెప్పడం కోసము మీ పేపర్ మీద మ్యాప్ గీసేటప్పుడు యూజ్ చేసేదాన్ని ఏమంటారు? ప్రొజెక్షన్ అని అనడం జరుగుతుంది. ఏమంటారు? ప్రొజెక్షన్ అంటారు.